హేబెలు ఒక గొర్రెల కాపరి, కయీను ఒక రైతు, భూమిని సేద్యపరచువాడు. కొంతకాలానికి కయీను తన పంటలో కొంత భాగాన్ని దేవుడైన యెహోవాకు అర్పణగా తెచ్చాడు. హేబెలు కూడా తొలిచూలున పుట్టిన తన గొర్రెలలో క్రొవ్విన వాటిని కొన్ని దేవునికి అర్పణగా తెచ్చాడు. హేబెలు నిజమైన విశ్వాసముతో దేవుని ముందుకొచ్చాడు గనక హేబెలు అర్పణను దేవుడు లక్ష్యపెట్టాడు, అంటే అంగీకరించాడు. కయీనులో నిజమైన విశ్వాసము, విధేయత, యథార్థత లేదు గనుక, అతని క్రియలు చెడ్డవి గనుక కయీను అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు, అంటే తిరస్కరించాడు. హేబెలు తన విశ్వాసాన్ని బట్టి కయీను కంటే శ్రేష్టమైన బలిని అర్పించగలిగాడు. తన విశ్వాసము హేబెలుకు నీతిగా ఎంచబడింది, నీతిమంతునిగా తీర్చబడ్డాడు. ఆ నీతిమంతుని అర్పణను దేవుడు అంగీకరించాడు. ఈరోజు అనేకులు ఒక అర్పణ విషయంలోనే కాదు గాని దేవునికి సమయాన్ని ఇచ్చే విషయంలో, దేవునికి పరిచర్య చేసే విషయంలో, దేవుని కొరకు జీవించే విషయంలో అన్నింటిలో తమ విశ్వాసాన్ని కనబరచలేకపోతూ ఉన్నారు. దేవునికి చెందవలసినవేవి చెల్లించటం లేదు. దేవుడు తన అర్పణను అంగీకరించలేదని కయీను దేవుని మీద కోపగించుకుని ముఖం చిన్నబుచ్చుకున్నాడని రాసి ఉంది. ఈ రోజు అనేక మంది దేవుని బిడ్డలు దేవుని మీద అలిగి కోపగించుకొని దేవునికి దూరమై నిందిస్తున్నారే గాని దేవుని ఇష్ట ప్రకారము వాక్యానుసారముగా జీవించడానికి ప్రయత్నం చేయడం లేదు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో, మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను అని వాక్యంలో ఉంది. మనము విశ్వాస విషయంలో గాని మరి ఏ విషయంలోనైనాను కయీనును పోలి మనం నడుచుకోకుండా జాగ్రత్త పడాలని వాక్యం సెలవిస్తుంది. కయీను కోపగించుకున్నప్పుడు దేవుడైన యెహోవా కయీనుతో, నీకు కోపం ఎందుకు? నీవు సత్క్రియ చేయని ఎడల నీ వాకిట పాపము పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాని ఏలుదువు అనను. నీ వశములో నీవు చేయగలిగిన సత్క్రియ నీవు చేయని పక్షంలో నీ వాకిట పాపము పొంచి ఉండి నిన్ను స్వాధీనపరచుకోవాలన్న కోరికతో నీపై దాడి చేసి క్రూర మృగము వలె నిన్ను మృంగివేయాలని పాపము నీ కొరకై పొంచి ఉంది. పాపము ఒక శోధించు శక్తి వలె నీ కొరకై నీ వాకిట పొంచి ఉన్నది అని దేవుడైన యెహోవా మరి కయీనుతో మరి మనతో అంటూ ఉన్నాడు. నీవు దానిని ఏలుదువు అంటే పాపమును జయించుట లేక పాపమునకు లోబడుట అన్నది నీ నిర్ణయం పైన, నీ స్వేచ్ఛ పైన ఆధారపడి ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనము పాపాన్ని జయించాలి. దేవుని కృప ద్వారా, దేవుని వాక్యానికి లోబడ్డం ద్వారా మనము పాపాన్ని ఎదిరించగలము, జయించగలము. దేవుని ప్రేమించలేని అతని ప్రేమ ఉన్నత స్థాయి నుండి పడిపోయి మొదట దేవునికిని తన కుటుంబానికి విరోధముగా కయీను పాపం చేశాడు. కయీను నరహంతకుడయ్యాడు. దేవుని చేత శపింపబడి దేవుని సన్నిధికి రాకుండా వెలివేయబడి దేశదిమ్మరి అయ్యాడు.